ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం నింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. సిటీలో పలుచోట్ల అనుమానాస్పద రీతిలో హత్యలు జరుగుతున్నందువల్ల పోలీస్ కమిషనర్ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సంఘటనల మూలంగా ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అన్నది పోలీస్ వ్యవస్థకి మిస్టరీగా మారింది. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. హలో హలో అన్న, సాయంత్రం సినిమా టికెట్లు కొంచెం కష్టంగా ఉన్నాయి అన్న, ప్లీజ్ అన్న అర్థం చేసుకోన్నా. రే ఏ సినిమా ఫస్ట్ షో చూడాలి రోయ్, లేకపోతే పిచ్చెక్కిద్ది. సాయంత్రం సెకండ్ షోకి వస్తాను, టికెట్ తీసి పక్కన పెట్టు అన్నా ప్లీజ్ అన్న అర్థం చేసుకోన్నా. బడే రజనీ క్లూస్ ఏమైనా దొరికాయా? అమ్మ దీనమ్మ, క్లూస్ ఎంత దొరకదంటే బుక్ అయిపోతాయి. ఏదో ఒక స్టోరీ చెప్పి తెచ్చుకోవాలి. రజనీ థ్యాంక్ క్లూస్ ఏమైనా దొరికాయా? దొరికే సార్. ఏంటది? ఏంటి రజనీ? గజనీ సార్, గజనీ. గజనీ సినిమాలో ఒక్క బస్ టికెట్తో హంతకుని పట్టుకున్నారు. అదే మనం అయితే ఈ సినిమా టికెట్తో ఎంత ఈజీగా పట్టుకోవచ్చు. ఎప్పుడు సినిమా తెలివితేటలు వాడటం కాదు, అప్పుడప్పుడు సొంత తెలివితేటలు కూడా వాడు. డిపార్ట్మెంట్కి కొద్దిగా ఉపయోగపడు, సరేనా? అబ్బో సర్లే ఎస్కేప్. ఈరోజు ఉదయం స్థానిక మొగల్రాజపురం ఎల్ఐసి కాలనీలో నివసించే ప్రముఖ బిజినెస్ మ్యాన్ కమల్ ఈరోజు ఉదయం అనుమానాస్పద రీతిలో హత్యకు గురి అయ్యారు. పోలీసులు ఈ కేసుని స్పెషల్ క్రైమ్ బ్రాంచ్కి అప్పగించారు. చీఫ్ ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నామని, హత్య జరిగిన స్థలంలో ఎటువంటి ప్రాథమిక ఆధారాలు దొరకలేదని తెలిపారు. నిందితుడిని పట్టుకోవటంలో సహాయం చేసిన వారికి 5 లక్షల రూపాయల రివార్డుని పోలీస్ శాఖ ప్రకటించింది. న్యూస్ చూశారుగా, మనం టేకప్ చేయబోయే కేసు ఇదే. సస్పెక్టెడ్ మర్డర్ విత్ నో క్లూస్, విత్ నో ఎవిడెన్స్. సార్ పోలీసులతో ఆ కంపెనీ అయితే మనకి లాభం కాదు సార్. నో, మనం సపరేట్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం. సార్ మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్తే మనకేమైనా క్లూస్ దొరకచ్చేమో. ఏమైనా చేయండి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కనిపెట్టాల్సింది క్రిమినల్ని కాదు, కారణాన్ని. కారణం ఏంటో కనిపెడితే క్రిమినల్ వాడంతో వాడే దొరుకుతాడు. సో జెంటిల్మెన్, డూ వాట్ ఎవర్ యూ వాంట్,
ఇన్వెస్టిగేట్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. ఇంకొక అమాయకుడు బలయ్యే లోపే ఈ కేసుని క్లోజ్ చేద్దాం. ఈ కేసుని దేవాకి అప్పచెప్దాం అనుకుంటున్నాం. దేవా ఏడి? సార్ దేవవలన చనిపోయాడు, 3 days లీవ్లో ఉన్నాడు. ఓకే, వచ్చాక నన్ను కలవమనండి. యూ మే లీవ్ నౌ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. సీ దేవా, దిస్ ఈస్ ది ఫైల్ ఫర్ దిస్ కేస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి. రైట్? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ దేవా, ఎస్ సార్. ఐఎమ్ సారీ ఫర్ యువర్ బ్రదర్. ఇట్స్ ఓకే సార్. ఎరా కేసు స్టార్ట్ చేసావా? ఫస్ట్ స్టెప్ ఏంటి? బాగా తలనొప్పిగా ఉంది, అర్జెంటుగా ఒక కప్పు కాఫీ తాగలరా? లైఫ్లో ఇవన్నీ కామన్ మామ. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నీకేంట్రా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు కానీ సీట్ సంగతి ఏమైంది? మన కన్నుపడ్డాక సేతేంటి, ఎవ్వరి గీతైనా మారిపోవాల్సిందేగా. బావా, కొత్త పాష్ రోడ్ వచ్చింది, వెళ్ళి సినిమా చూసి వస్తా. హాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. పర్లేదు, ఓసారి తల్లెత్తి చూడండి. హాయ్, ఐఎమ్ విశ్వ. హాయ్, ఐఎమ్. వద్దొద్దు, మీ పేరు చెప్పకండి. లెట్ మీ గెస్. అందమైన మీ కళ్ళు చూస్తుంటే నేనా? మధురమైన మీ పెదాలు చూస్తుంటే మధు? పోనీ చందమామలాంటి అందం మీది చాందిని? హే, ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. సో ఫ్రెండ్స్? నేను స్ట్రేంజర్స్తో ఫ్రెండ్షిప్ చేయను. ఓ, మరి మాట్లాడకుండా ఏ స్ట్రేంజర్ అయినా ఫ్రెండ్ ఎలా అవుతాడు? ఓకే, ఫ్రెండ్స్. వెళ్తున్నా, బాయ్. హే హే, ఎక్స్క్యూజ్ మీ, అప్పుడే వెళ్ళిపోతున్నారండి? కాసేపు కూర్చోవచ్చు కదా. నాతో మాట్లాడితే నీ టైం అయిపోయినట్టే. ఐ మీన్ నీ టైం వేస్ట్ అయినట్టే.
పర్లేదు, మీకంటే ఇంపార్టెంట్ వర్క్స్ నాకు ఏమీ లేవు. కూర్చోండి. ఓకే. మన ఫ్రెండ్షిప్కి గుర్తుగా మా ఇంట్లో డిన్నర్. లెట్స్ గో టు మై ప్లేస్. ఓకే. లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి, ఇప్పుడే వస్తా. సారీ ఫర్ ది లేట్. ఇట్స్ ఓకే. హే, నీకు చెస్ ఆడటం వచ్చా? నాకు ఆడటం రాదు, చంపడం వచ్చు. నువ్వు చంపడానికే వచ్చావని నాకు తెలుసు. ఎందుకంటే నీ చూపుతో ఆల్రెడీ నన్ను చంపేశావుగా. లెట్స్ స్టార్ట్ ది గేమ్. వెయిట్, ఈ గేమ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ఆడదాం. అంటే ఎలా? హౌ? ఈ గేమ్లో ఎవరి రాజ్యాన్ని వాళ్ళే చంపుకోవాలి. ఎవరి రాజ్యం అయితే ఫస్ట్ చచ్చిపోతో వాళ్ళే విన్నర్స్. ఇంతకీ ఈ గేమ్ పేరేంటి? ఈ గేమ్ పేరు కిల్ ఇట్. షల్ వి స్టార్ట్ ది గేమ్? ఓకే. కిల్ ఇట్. కిల్ ఇట్. కిల్ ఇట్. Kill it. 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 గేమ్ ఓవర్ బేబీ. నేను నీకు చంపడానికి 3 ఛాన్సులు ఇస్తున్నాను. ఎలా చంపుతావు అనేది నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. Kill it. Game over. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. ఏంటి రజని, కొంపతీసి దండయాత్ర మొత్తం నీదేనేంటి? నగరంలో మరో దారుణ హత్య. వరుస హత్యలతో నగరం మళ్లీ ఉలిక్కిపడింది. మొన్న మధుర నగర ప్రముఖ వ్యాపారవేత్త నా దండయాత్ర తర్వాత మీ దండయాత్ర స్టార్ట్ అయింది చూడండి. విశ్వ దారుణ హత్య గురి అయ్యాడు. దీనిపై పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, పైన ఒక వ్యక్తి దారుణ హత్య గురి అయ్యాడు. దీనికి మీ సమాధానం? చూశాను. మొన్న జరిగిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? ఏమో తెలీదు. ప్రజలు భయపడుతున్నారు సార్. మీరు ఇలా సమాధానం చెప్తే సరిపోదు. ప్రశ్నలతో ప్రాణాలు కాపాడలేము, జవాబులతో జాగ్రత్తలు చెప్పలేమమ్మా. నా టార్గెట్ హంతకుని పట్టుకోవడమే. లెట్ మీ డూ మై వర్క్. థ్యాంక్ యూ. చూశారు కదండి మన పోలీస్ వ్యవస్థ తీరు.
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. కెమెరామెన్ హర్షతో నైమిషా. సార్ విశ్వభూషణ్ కాలేజ్ చెప్తున్నారు కదా, ఇవ్వండి సార్ కాలేజ్. 9703450075 అనే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయింది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఈ కేసులో ఏ చిన్న డీటెయిల్స్ను మిస్ చేయకండి. డూ ఇట్ ఫాస్ట్. ఈ నంబర్స్ కాల్ డీటెయిల్స్ మొత్తం కావాలి. 10,000. పని పూర్తి చేశాక అకౌంట్లో వేస్తా. సరే. నీకు విశ్వ ఎప్పటి నుంచి తెలుసు? 5 years సార్. నీకు తెలుసు విశ్వకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? విశ్వ తక్కువ కాలంలో బిజినెస్లో చాలా డెవలప్ అయ్యారు సార్. నాకు తెలిసి అయితే ఎవరు లేరు సార్. సో విశ్వ చివరిసారిగా కాల్ చేసింది నీకు. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే సార్. జాగ్రత్త. విశ్వ ఎక్కువగా ఎప్పుడు అమ్మాయిలతోనే మాట్లాడుతూ ఉంటాడు. లాస్ట్ టైం కూడా నాకు తెలిసి అమ్మాయి కలవడానికి వెళ్ళాడు. సార్ 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 ఆపండి ఆపండి. ఏంటి రజనీ? అంటే హంతకుడు ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. హంతకుడు దొరుకుతాడని ఇన్ఫర్మేషనా లేక కొత్త సినిమా వచ్చిందని ఇన్ఫర్మేషనా? లేదు సార్, హంతకుడి గురించే. హంతకుడిని పట్టుకోలేదనుకో మనకు చూపిస్తారు సినిమా. పోనీ 2 నిమిషాలు ఆగండి, సెకండ్ ఫేజ్ మెటీరియల్స్ వస్తాను, ఇద్దరు వెళ్ళిపోదాం. రజనీ నువ్వు బండి ఎక్కు. సరే 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 పదండి. బాయ్. సార్, ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలంటే చాలా ధైర్యం కావాలి కదా. కావాలి. చంపేసి మామూలుగా తిరగాలన్నా చాలా ధైర్యం కావాలి కదా సార్. కావాలి. ఇంతమందిని ఇంత క్రూరంగా చంపాలంటే చాలా బలం కావాలి కదా సార్. అలా చంపాలంటే కావాల్సింది బలం కాదు, తెలివి. నీకో కథ చెప్తా విను. తెలివిగా తప్పు చేసేవాడు పేకమేడ కట్టేవాడితో సమానం. పేకమేడ కట్టాల్సింది పద్ధతిగా కాదు, పగడబందీగా. అది వచ్చే ప్రతి అడ్డంకి గురించి ఆలోచిస్తాడు. వేసే ప్రతి అడుగులోనూ చివరి అడుగు గురించి ఆలోచిస్తాడు. తన నీడని, తన ఊపిరిని కూడా నమ్మడు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంతకైనా తెగిస్తాడు. సార్, ఇలాగైతే తిరిగి తప్పు చేసేవాళ్ళని పట్టుకోలేమా?
పేక మెడ కూలిపోవాలంటే వాడు చెయ్యి తగిలి కూలిపోవాలి. మెంటల్ దానా, ఎక్కడ తీసుకొచ్చి కట్టేసావు నన్ను? అసలు ఏ ప్లేస్ ఇది? నా ఒండి కట్లేంటి, దెబ్బలేంటి? వదలవే నన్ను, నేను ఎక్కడున్నానే? ఎవరు నువ్వు అసలు? నన్ను ఏం చేద్దాం తీసుకొచ్చావు అసలు ఇక్కడికి? చెప్పవే. నన్ను చంపాలనుకున్నందుకే నిన్ను చంపేంత కోపం వస్తే దానికి తోడు మళ్ళీ ప్రశ్నలు అడుగుతావేంట్రా? చంపాలనుకున్నానా? హలో, మామ చెప్పమావా, ఏ సినిమారా? లేదురా, ఆ సినిమా బొంబాయి. ఏ అంటే అది రొటీన్ స్టోరీరా. హీరో వస్తాడు, హీరోయిన్ డాష్ ఇస్తాడు, హీరోయిన్ వచ్చి కార్ ఎక్కుద్ది, కార్ ఎక్కిన తర్వాత కాసేపు పులిహోర కలుపుతాడు, లవ్, డియట్, సాంగ్, ఇదంతా రొటీన్ లవ్ స్టోరీరా. ఇన్ని సినిమాలో చూడదు మనం. ఓకే, అయితే నీ దగ్గరికి వచ్చి నేను కాల్ చేస్తాను. మేడం, దెబ్బలేం తగిలాయా? సారీ రండి మేడం, నా కారు డ్రాప్ చేస్తాను. ప్లీజ్ గెట్ ఇన్. మ్యామ్, దెబ్బలేం తగిలాయా? మరి తగలవా? నేను మిమ్మల్ని కావాలని గుద్దలేదు, అది పొరపాటున జరిగింది. నన్ను నమ్మండి, నేను పొరపాటున గుద్దాను. ప్లీజ్, నిజం. నీకు చంపడం పొరపాటేమో, నాకు అలవాటు. ప్లీజ్ నన్ను చంపద్దు. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను, నన్ను వదిలే ప్లీజ్. అయినా దీనికి ఎవరైనా చంపేస్తారా? ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. సైకోలా ఉన్నావు కదే. నీ మాటలు విని ఆలోచించేంత ఓపిక నాకు లేదు. నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన 2 నిమిషాలు నువ్వు ఇప్పుడు ఎదుర్కోబోతున్నావు. ఈ 2 నిమిషాల్లో నేను 3 ప్రశ్నలు అడుగుతా. ఒక్కదానికి సమాధానం చెప్పినా నిన్ను వదిలేస్తా. అదే తప్పు చెప్పావా? నౌ మై గేమ్ స్టార్ట్స్. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి అతిపెద్ద కారణం ఏంటి? పగ, ద్వేషం, మోసం. పగ, ద్వేషం, మోసం. మోసం చంపాలనుకున్న కోరికే పెద్ద కారణం. నీ రెండో ప్రశ్న, మోసం చేసేవాడు మంచోడా, మోసపోయేవాడు మంచోడా? మోసపోయేవాడు మంచోడు. ఇద్దరు. అందుకే వాడు మోసపోయాడు, వీడు మోసం చేశాడు. నీ ఆఖరి ప్రశ్న, నీ ఆఖరి క్షణాలు. అమ్మ ప్రేమ, ప్రేయసి ప్రేమ, ఫ్రెండ్ ప్రేమ. ఒకటి వదిలేయాలంటే ఏం వదిలేస్తావు? ఫ్రెండ్ ప్రేమ. వదిలేయాల్సింది నీ ఫ్రెండ్ కాదురా, నీ ప్రాణాలు.
గేమ్ ఓవర్. హలో సార్, చెప్పండి. ఓకే సార్, వస్తున్నా. ఇంకో మటర్ జరిగింది తెలుసా? దీనికి మీ సమాధానం ఏంటి? మీ ఆలోచనకి నా ఆలోచనకి తేడా ఉంది సార్. ఏంటది? చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు, చంపినోడి గురించి నేను ఆలోచిస్తున్నాను సార్. ఆలోచించినంత మాత్రాన హంతకుడు దొరకడు. ఎవరిని చంపుతున్నాడో కనిపెడితే వాళ్ళని మాత్రమే కాపాడగలం సార్. అదే ఎందుకు చంపుతున్నాడో కనిపెడితే ఎవరిని చంపకుండా ఆపగలం. ఇలాంటి మాటలు చెప్తే ఇట్ లుక్స్ లైక్ వీఆర్ జస్టిఫైయింగ్ అవర్ సెల్ఫ్. జస్టిఫికేషన్ కాదు సార్, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. వాట్స్ యువర్ ఎక్స్ప్లెనేషన్? సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఐ హ్యావ్ అన్ ఐడియా టు సాల్వ్ దిస్ కేస్ సార్. బ్రోకర్ చెప్పినట్టుగా లాస్ట్గా కమల్ని కలవటానికి వెళ్ళింది ఒక అమ్మాయి. విశ్వ కూడా లాస్ట్గా ఒక అమ్మాయిని కలవటానికి వెళ్ళాడు. రెండిటిలో అమ్మాయి కామన్. అంటే ఇదంతా చేస్తుంది ఒక అమ్మాయా? ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? పర్సనల్ ప్రాబ్లమ్స్. మర్డర్ కేసు ఎప్పటి నుంచి పర్సనల్గా తీసుకోవడం మొదలు పెట్టారు? నీకెలా తెలుసు? ఆ మర్డర్స్ అన్నీ చేసింది నేనే. వాట్? నువ్వు విన్నది నిజమే, ఆ మర్డర్లన్నీ చేసింది నేనే. ఆ మర్డర్స్ అన్నీ చేసింది నువ్వా? అసలు ఎందుకు? ఎవరు నువ్వు? లేనిది ఈ రోజే మొదలు అయినది. నిన్నే చూసినామది నన్నే తను వీడుతున్నది. నీతో స్నేహమన్నది నువ్వే తన సర్వమన్నది. ఏదో మాయ ఉన్నది నీ వాలు చూపుల్లో. అరుదైన అందమా, తరవిరిసిన నిండు చంద్రమా, ఎదలో దాగున్న ప్రాణమా, కలలాను వీడిపోకు వరమా. అరుదైన అందమా, విరిసిన నిండు చంద్రమా, ఎదలో దాగున్న ప్రాణమా, కలలానను వీడిపోకు వరమా. చూసిన క్షణం నాలో నేను లేనే, నన్నే విడిచి తక్షణం నువ్వే నేనయానే. నువ్వే నాకు ఓ వరం, ఏదో కలవరం, నువ్వు నేను ఒక్కరం అంటూ నేను తలచి. సొగసైన రూపమా, సరిలేని నీలి సంద్రమా, ఒకసారి నన్ను చేరుమా, కలయా ఇది నమ్మలేని నిజమా. నీడై నిన్ను చేరన, తోడై ఉండిపోనా, నవ్వై నేను మారన, హాయే నేను కానా. పువ్వై నిన్ను తాకనా, చిరునవ్వై మారనా, లవ్ యూ నీకు చెప్పనా, నన్నే నేను మరచి. ఎదురైన కావ్యమా, హృదయం కదిలించిపోకుమా, మృదువైన తీపి గాయమా, నా మనసున మాట కాస్త వినుమా.
రోజే మొదలు అయినది నిన్నే చూసిన మది నన్నే తను వీడుతున్నది నీతో స్నేహమన్నది నువ్వే తన సర్వమన్నది ఏదో మాయ ఉన్నది నీ వాళ్ళు చూపుల్లో. నీకో విషయం చెప్పాలి. ఏంటా విషయం? అది కొంచెం సీరియస్. చెప్పు. రేపు నేను స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాను. ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే మనం పెళ్లి చేసుకుందాం. జాగ్రత్త, నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను. బావా వాడెవడో మన వైపే చూస్తున్నాడు. మేము ఒకరికొకరు సంబంధం లేకుండా ఇంత నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసింది చివరికి నీళ్ళంటోడి భయపడ్డాకే. గెలుపోవటములతో సంబంధం లేకుండా ఇన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళం మా మీద ఎలా గెలుద్దాం అనుకున్నావురా? డబ్బులతో ఆడుకున్నావురా. మనిషి ప్రాణం మాకు పెద్ద లెక్క కాదు. విశ్వా వేసారా?
They call him the cool, cool angry man. Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. అక్కడేదో అయిందిరా. అన్నా లే అన్నా, అన్నా 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 లే అన్నా, అన్నా అన్నా లే అన్నా, అన్నా అన్నా లే అన్నా. ఈ పెన్ డ్రైవ్ నేను చెప్పిన నెంబర్కి ఇచ్చానా? అన్నా నెంబర్ చెప్పన్నా. అన్నా అన్నా లే అన్నా, అన్నా 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 నెంబర్ చెప్పన్నా. 00 చెప్పన్నా. 18 677 677 57 57. అన్నా 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 లేనా అన్నా 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 చచ్చిపోయాడు అన్నా అన్నా. ఎంతోమందిని హత్య చేయడం, తెలివిగా తప్పించుకోవడం, పోలీసుల్ని పక్కదారి పట్టించడం, అన్నిటికి మించి ఇంత క్రూరమైన మనసుండి కూడా మనుషుల మధ్య మామూలుగా తిరగడం. ఈ వాంతకుడి లక్షణాలు, నువ్వు ఛేదించాల్సిన లక్ష్యాలు. ఎవరి వల్ల కానీ ఈ కేసు నీకెందుకు అప్పగిస్తున్నాను తెలుసా? ఎందుకంటే ఈ కేసుకి నువ్వే కరెక్ట్ అని నా ఫీలింగ్. నువ్వు అనుకున్న పని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎదురొచ్చినా చేసి తీరుతావు నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎన్ ఐడియా టు సాల్వ్ దిస్ కేస్ సార్. ఈ కేసులో మనకు దొరికిన క్లూస్తో హంతకుని పట్టుకోవడం చాలా కష్టం సార్. ఇలాంటి కేసు సాల్వ్ చేసే సామర్థ్యం మన డిపార్ట్మెంట్లో ఒక్కరికే ఉంది. అవంతిక స్పెషల్ బ్రాంచ్.
అన్నయ్య